హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. సో చాలా టేస్టీ కర్రీ, అస్సలు మిస్ అవ్వద్దు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. వీటినన్నిటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోనే 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచీ వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా వీడియోలో చూసినట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను. నేను నా దగ్గర కొబ్బరి పొడి ఉంది కాబట్టి ఇది వేసుకుంటున్నాను. మీ దగ్గర కొబ్బరి ఉన్నా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 10 ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూసినట్టుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి. సో ఈ విధంగా పొడి చేసుకున్న మిశ్రమంలో కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి మనం. సో ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. సో మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయలు తీసుకొని సో ఈ విధంగా సెంటర్కి కట్ చేసుకోవాలి. మనం 2 వైపులా ఇలా కట్ చేసుకోవాలి. లోన పుచ్చు ఉందో లేదో చూసుకుంటూ కట్ చేసుకోవాలి. సో ఈ విధంగానే అన్ని వంకాయలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ కట్ చేసుకున్న వంకాయలన్నిటినీ అందులో వేసుకోవాలి. మనకు వంకాయలు అనేది బ్లాక్గా కాకుండా ఈ ఉప్పు వాటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఈ వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ మసాలా అంతా ఈ వంకాయలకి పెట్టుకోవాలి. అదే విధంగానే అన్ని వంకాయలకి స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత కొంచెం నాకు స్టఫింగ్ అనేది మిగిలిందండి. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 4 or 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే కొంచెం ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని లాస్ట్లో కొంచెం సాజీర వేసుకున్నాను నేను. సో వేసుకున్న తర్వాత వీటన్నిటిని కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. సో నీట్గా సర్దుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వెనక్కి రివర్స్లో చేసుకోవాలి వంకాయల్ని. అన్ని వంకాయలు రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 or 4 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకోవాలి వంకాయలని. ఇప్పుడు ఇందులోనే మిగిలిన స్టఫింగ్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి గరిటెతోటి ఇలా కలుపుకొని ఇప్పుడు చింతపండుని కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని వాటి వాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. సో ఈ విధంగా గుజ్జు మొత్తం తీసేసుకోవాలి చింతపండుది. తీసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం స్టఫింగ్లో మాత్రమే సాల్ట్ లైట్గా యాడ్ చేసాము, కర్రీలో సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి టేస్ట్ చూసుకొని. ఇప్పుడు 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. సో ఈ కర్రీ దగ్గర పడేదాకా కుక్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి. సో అప్పుడు మాత్రమే మనకు కర్రీ అనేది ఎగ్జాక్ట్గా కుక్ అయినట్టు అండి. సో చూడండి, గ్రేవీగా ఎంత బాగుందో చూస్తూనే నోరుడిపోతుంది కదా. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. సేమ్ క్యాటరింగ్ స్టైల్లో కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గిపోదండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.